నిన్న 27వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ అనేది 28 నుండి 30 తారీఖు జనవరి వరకు మనకు అన్ని 117 మున్సిపాలిటీలలో మన హుజరాబాద్ పురపాలక సంఘంలో కూడా మనం ఈ యొక్క నామినేషన్ జరుగుతుంది. ఈ నామినేషన్ సెంటర్ అనేది మున్సిపల్ కార్యాలయంలోని 2 హాల్స్లో మనం ఏర్పాటు జరిగింది. సంబంధించింది మనకు 30 వార్డులకు 10 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ మరి 10 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు 3 వార్డుల చొప్పున ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మనకు టోటల్ ఈ హుజరాబాద్ పురపాలక సంఘంలో 29,531 మనకు ఓటర్స్ ఉండడం జరిగింది. ఇందులో 14,357 పురుషులు, 15,170 మరియు మహిళలు మరియు 4 ట్రాన్స్జెండర్లు ఉండడం జరిగింది. అత్యధికంగా మహిళా ఓటర్లు అనేది గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు హుజరాబాద్ పురపాలక ఏర్పాటు చేసుకుని మనము బ్యారికేడింగ్, పోలీస్ సెక్యూరిటీతో బందోబస్తు మరియు ఆ రోజుకి సంబంధించిన స్టేషనరీ మెటీరియల్స్, అదే మనకు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ముఖ్యంగా పాటించాల్సిన విషయాలు, ఎవరైతే మన కాంటెస్టింగ్ క్యాండిడేట్ వారితో 2 మాత్రమే లోపలికి అలౌడ్ ఉంది. అదేవిధంగా వెహికల్స్ కూడా 100 మీటర్స్ బ్యారికేడింగ్ అవతలనే వెహికల్స్ పెట్టుకోవాలి. వాళ్ళు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ నూతన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు ఉన్నారు. డైలీ ఎక్స్పెండిచర్ మనకు ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే ఎలక్షన్ కోడ్ 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఈ యొక్క చదివిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ హుజరాబాద్ పురపాలక సంఘం వచ్చి హెల్ప్ డెస్క్ దగ్గర మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని